హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సంధ్య. స్వామికి అయితే ఈరోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ కోసం అయితే సాంబార్ చేస్తున్నాను. పప్పు ఉడికింది, రైస్ కడిగి పెట్టేశాను. ఇంకోటి చూపిస్తాను. సాంబార్ కోసం స్పెషల్గా సాంబార్ పౌడర్ అయితే ఇప్పుడు సాంబార్ పౌడర్ కోసం అయితే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అవైతే తీసేసుకున్నాను. ఇది ఈరోజు నైట్ కోసం అయితే అల్పాహారం కోసం ఇడ్లీ కోసం అయితే నానబెట్టేసానండి. 10 ఆ టైం కల్లా అయితే మిక్సీ పట్టేస్తాను. నేను పికిల్స్ పెట్టాను కదా, ఈరోజు అయితే డిస్పాచ్ చేసేయాలి. చూడండి ఎంత బాగున్నాయో. టమాటో పికిల్, ఇందాక చూపించింది గోంగూర పికిల్, ఉసిరికాయ పికిల్ అండి. ఇవైతే ఈరోజు డిస్పాచ్ చేసేయాలి. 3 డేస్ తర్వాత ఎప్పుడైనా సాంబార్ రెసిపీ కోసం అయితే ఫస్ట్ ముక్కుడు పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకొని ముక్కుడు పెట్టేసుకోండి. ఆయిల్ అయితే వేస్తున్నాను. హీట్ అయిపోయిందండి. ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి ఒకసారి. దీంట్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీనికోసం అయితే ముందుగా సాంబార్ పౌడర్ కూడా రెడీ చేసుకున్నాం కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. నేనైతే మూత పెట్టేస్తున్నానండి, తొందరగా కుక్ అవుతుంది. ఇది కుక్ అయ్యేలోపు మనం అయితే సాంబార్ మసాలాకి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది వేయడం వల్లనే టేస్ట్ వస్తుంది. మిక్సీ కూడా పట్టేశానండి. ఈ పొడి వేయడం వల్లనే ఉల్లి వెల్లుల్లి లేకుండా అంత టేస్టీగా కూడా ఉంటుంది. బాగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అవి మగ్గాక ఈ పప్పు అందులో వేసేసుకొని ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ ఇందులో పప్పు, చింతపండు రసం యాడ్ చేశాక మళ్ళీ మగ్గుతుంది కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా మగ్గినాక ఉడికించిన పప్పునైతే యాడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చిక్కగా అయ్యేలోపు సాంబార్ రసం, చింతపండు రసం అయితే వేసేద్దాం. సాంబార్ కోసం తీసి పెట్టిన చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు సాంబార్కి అయితే యాడ్ చేసేసుకున్నాము. ఆల్రెడీ పప్పు కూడా మంచిగా బాయిల్డ్ అయిపోయింది కాబట్టి దీనికి సరిపడే వాటర్ అయితే వేసేసుకుంటానండి. ఇందాక చింతపండు రసం వేసాం కదా, దాని తర్వాత కొంచెం సరిపడా వాటర్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే చిక్కబడుతుంది. మళ్ళీ మనం ఒక 20 మినిట్స్ అయినా బాయిల్ చేస్తాం కాబట్టి ఇది బాయిల్ అయ్యే లోపే నేను ఉప్పు, కారాలు అన్నీ సరిపడా వేసేస్తాను. మేము వాడేది 3 మ్యాంగో కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం. 1.5 స్పూన్ కారం, ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, అదే సాంబార్ మసాలా, అదొకైతే ఒక చిన్న కప్ అయితే వేసాను. స్మెల్ ఫ్లేవర్ని బట్టి కుక్ అయినాక సరిపోకపోతే మళ్ళీ ఒక 1 టీ స్పూన్ యాడ్ చేస్తాను. చూసారా సాంబార్ కలర్ వచ్చేసింది. ముక్కలు కూడా బాయిల్డ్ అయిపోయాయి. చూసారా కలర్ కూడా సాఫ్ట్గా అయిపోయింది. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. సాంబార్ మరిగాక ఎలా ఉందో చూపించడం అయితే మర్చిపోయానండి. ఇది బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత పికిల్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇదండి స్వామి లంచ్ బాక్స్. రోజు వంకాయ ఫ్రై, సాంబార్, పల్లికారం, వైట్ రైస్, కర్డ్.